ఫ్రెండ్స్, గుడిలో ప్రసాదమైన, పండుగల సమయంలో స్వీట్స్ అయినా, పొద్దున్న తాగే స్ట్రాంగ్ టీ అయినా, అందులో పంచదార కాస్త ఎక్కువైనా లేదా తక్కువైనా అప్పుడు మనం వాటిని తిన్నా లేదా తాగినా మనకు అంత మజా అనిపించదు కదా. చాలా మంది బ్రెయిన్ లో ఎప్పుడో ఒకప్పుడు అసలు పంచదారను ఎలా తయారు చేస్తారో, ఏమి యూజ్ చేస్తారు, అందులో ఇది ఎంత స్వీట్. అవును, చాలా మందికి తెలిసే ఉంటది, చెరుకుల నుంచే షుగర్ వస్తుంది అలా అనుకుంటూ ఉంటారు. కానీ కాదు, మనకి చెరుకుల నుంచి డైరెక్ట్ గా షుగర్ వస్తే మనమే చేసుకోవచ్చు కదా. బట్ దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి, చాలా మందికి డౌట్ కూడా వచ్చి ఉంటది, ఇది ఎలా వస్తుంది. పంచదారకు మెరుపుని తీసుకురావడం కోసం అందులో మనకి ఏమేమి యూజ్ చేస్తారో తెలుసా? జంతువుల ఎముకలను యూజ్ చేస్తారని మీరు చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఎముకలు యూజ్ చేస్తారని. దాంట్లో నిజమెంత ఉందో మీకు తెలుసా? అలానే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఉపయోగించే పారాచూట్ కోకోనట్ ఆయిల్ ను ఫ్యాక్టరీలో ఏ విధంగా తయారు చేస్తారో మీకు తెలుసా? వీటన్నిటిని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కోకోనట్ ఆయిల్ మేకింగ్ ప్రాసెస్ గురించి ఫస్ట్ చూద్దాం. కొబ్బరి నూనెను చూడని వాళ్ళు బహుశా ఎవ్వరూ ఉండరు. మినరల్స్ తో నిండి ఉన్న ఈ నూనెను ప్రతి ఇంట్లో యూజ్ చేస్తారు. అది వంట కోసం కావచ్చు లేదా తలకు పెట్టుకోవడం కావచ్చు. అయితే ఈ రోజు మనం కొబ్బరి నూనెను ఫ్యాక్టరీస్ లో ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకుందాం. మొట్టమొదట కొబ్బరి చెట్ల నుంచి కొబ్బరి బోండాలను తెంపుతారు. ఫ్యాక్టరీలోకి వచ్చిన ఈ కొబ్బరి బోండాలను మొదట కొన్ని రోజులు ఎండబెడతారు. తర్వాత దానిపైన ఉన్న కొబ్బరి నారును తీసేస్తారు. ఈ కొబ్బరి నారును తర్వాత కొబ్బరి తాళ్ళను తయారు చేయడం కోసం యూజ్ చేసుకుంటారు. తర్వాత ఈ కొబ్బరి కాయలపై ఉన్న గట్టి చిప్పను సపరేట్ చేస్తారు. తర్వాత వీటిలో నుండి కొబ్బరి నీళ్లను తీసేసి వాటిని ముందుకి పంపుతారు. తర్వాత కొంతమంది వర్కర్స్ కొబ్బరి నీళ్లను తీసేసిన ఈ కొబ్బరిపై భాగాన్ని చెక్కుతూ దాన్ని పూర్తిగా క్లీన్ చేస్తారు. ఇప్పుడు ఈ తెల్లని కొబ్బరి ముక్కలను 3 సార్లు వేరువేరు యూనిట్స్ లో బాగా కడుగుతారు. దాని వలన వీటిలో ఎటువంటి మురికి లేకుండా ఉంటుంది. ఈ తెల్లని కొబ్బరి ముక్కలు చూడడానికి ఎంత అందంగా కనపడుతున్నాయో మీరే చూడండి. ఇక తర్వాత ఈ చిన్న చిన్న ముక్కలను గ్రైండింగ్ మిషన్ లో వేస్తారు. అది వీటిని మెత్తటి పౌడర్ లాగా మార్చేస్తుంది. ఈ పౌడర్ ను కంప్రెస్ చేసి అందులో నుండి కొబ్బరి పాలను తీస్తారు. తర్వాత ఈ కొబ్బరి పాలను పాస్చరైజ్ చేసి శుద్ధమైన కొబ్బరి నూనెను తయారు చేస్తారు. తర్వాత ఈ శుద్ధమైన కొబ్బరి నూనెను ప్యాక్ చేసే ప్రాసెస్ ఉంటుంది. దానికోసం పూర్తి ఆటోమేటిక్ మిషన్ అయితే యూజ్ చేస్తారు. తర్వాత ఈ మిషన్ కొబ్బరి నూనెను డబ్బాల్లో నింపుతుంది. తర్వాత వీటిని ప్యాక్ చేసి మార్కెట్లోకి పంపుతారు. ఇప్పుడు షుగర్ మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. పంచదారను చెరుకుతో తయారు చేస్తారనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను ఫస్ట్ చెప్పినట్లు పొలంలో పండించిన చెరుకును రైతులు ట్రక్కుల్లో ఇంకా ట్రాక్టర్లో లోడ్ చేసి షుగర్ ఫ్యాక్టరీలకు పంపుతారు. ఇక్కడ తెచ్చిన చెరుకును మొట్టమొదట ఒక కన్వేయర్ బెల్ట్ పైన వేస్తారు. అది వాటన్నిటిని ఫ్యాక్టరీ లోపలికి తీసుకొని వెళ్తుంది. ఈ పెద్ద పెద్ద చెరుకు గెడలను లోపలికి వెళ్లే ముందు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాల్సి ఉంటదన్నమాట. అందువలన ఎంట్రన్స్ లో ఉన్న చాపర్ నుండి ఈ చెరుకు గెడలు ఎప్పుడైతే వెళ్తాయో అప్పుడు అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతాయి. ఇలా చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఇంత పెద్ద ఎక్కువ మొత్తంలో ఉన్న చెరుకు గెడలు జ్యూసర్ మిషన్లోకి వెళ్ళి అక్కడ స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. చిన్న చిన్న సైజులో కట్ చేయబడిన ఈ చెరుకు ముక్కలు కన్వేయర్ బెల్ట్ ద్వారా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ వీటిని మొట్టమొదట యాంటీ బ్యాక్టీరియల్ కలిపిన నీటితో బాగా కడుగుతారు. బాగా శుభ్రం చేసిన తర్వాత వీటిని చాలా పెద్ద షెడ్డర్ మిషన్ లో వేస్తారు. అప్పుడు అందులో ఉన్న పవర్ఫుల్ రోలర్స్ వీటిని క్రష్ చేస్తూ వాటిలో నుండి మొత్తం చెరుకు రసాన్ని తీస్తాయి. ఈ రసాన్ని సపరేట్ చేసిన తర్వాత ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఇందులో నుంచి వస్తుందో దాన్ని కూడా అస్సలు వేస్ట్ చేయరు. ప్రతిరోజు వచ్చే ఈ 1000 టన్నుల వేస్ట్ నుంచి కొంత భాగాన్ని కంపోస్ట్ తయారు చేస్తే కంపెనీలు కూడా ఉంటాయి. ఇక మిగిలిన వేస్ట్ ను ఎండబెట్టి ఇదే ఫ్యాక్టరీలో ఇంధనంగా యూజ్ చేస్తారు. అలానే ఈ వేస్ట్ ను పేపర్ మేకింగ్ కోసం కూడా యూజ్ చేస్తారు. ప్రతి నిమిషం తయారయ్యే ఈ 100 టన్నుల చెరుకు రసాన్ని ప్రాసెసింగ్ కు పంపించే దానికంటే ముందు దాన్ని ల్యాబ్ లో టెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ పొరపాటున ఇందులో ఏదైనా విషపూరిత పదార్థం కలిసినట్లయితే లక్షల మంది ప్రాణాలతో కూడుకున్న విషయం కాబట్టి అలా చేయరు. అందువలన దీన్ని ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు. అటువంటిది ఇందులో ఏదైనా ఉందని తెలిస్తే అప్పుడు అక్కడ ఎంత మొత్తంలో చెరుకు రసం ఉందో దాని మొత్తాన్ని పారబోస్తారు. ఒకవేళ అది కరెక్ట్ గా ఉంటే అప్పుడు దాన్ని ఒక పెద్ద బాయిలర్ ట్యాంక్ లో పోసి బాయిల్ చేస్తారు. దీన్ని షుగర్ తయారు చేయడం కోసం థిక్ లిక్విడ్ లాగా మారేంత వరకు బాయిల్ చేస్తారు. 2 గంటలు బాయిల్ అయిన తర్వాత ఆల్కలైజేషన్ మరియు బ్లీచింగ్ ప్రాసెస్ కోసం సల్ఫైడ్ ఆక్సైడ్ ఇంకా కాల్షియం కార్బోనేట్ అంటే సున్నాన్ని వేసి
చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని 45 నిమిషాల పాటు బాగా కలుపుతారు. దీని వలన లిక్విడ్ లో ఉన్న మలినాలు ఇంకా వేస్ట్ అంతా కూడా ఒక లేయర్ లాగా పైకి వచ్చేస్తాయి. ఆ లిక్విడ్ పైన కంటిన్యూస్ గా తిరుగుతున్న ఇది దాన్ని బయటకు తీసేస్తుంది. ఇక వేస్ట్ అంతా ఎండిపోయి ఎప్పుడు గట్టిగా మారుతుందో అప్పుడు దాన్ని వంట ఇంధనంగా మార్చుకోవడానికి సపరేట్ చేస్తారు. ఇక ఆ మిగిలిన లిక్విడ్ ను ఒక పెద్ద ఎవాపరేటర్ ట్యాంక్ లోకి పంపుతారు. అక్కడ మరోసారి ఈ మిశ్రమాన్ని తిరిగి బాయిల్ చేసిన తర్వాత అందులో ఉన్న లిక్విడ్ ఆవిరైపోయి కింద షుగర్ సిరప్ మాత్రమే మిగిలిపోతుంది. ఇంకా దీనికి షుగర్ యొక్క ఆకారం ఇంకా కలర్ ను ఇవ్వడం కోసం ఇందులో సుక్రోజ్ ను వేసి మిషన్ సహాయంతో బాగా కలుపుతారు. మధ్య మధ్యలో వర్కర్స్ ఆ చిక్కని సిరప్స్ క్రిస్టల్స్ లా మారిందా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. కంటిన్యూస్ గా వేగంగా మిక్స్ అవుతూ ఆ నల్లని లిక్విడ్ వైట్ కలర్ క్రిస్టల్స్ గా ఎలా కన్వర్ట్ అవుతుందో ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఈ మెటీరియల్ చాలా తడిగా ఉంటుంది. అప్పుడు దాన్ని కంటిన్యూస్ గా తిరుగుతున్న 120 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉన్న డ్రమ్స్ లో వేసి బాగా తిప్పుతారు. ఇలా 15 నిమిషాలు తిప్పిన తరువాత అలా తడిగా ఉన్న పంచదార ఆరిపోతుంది. ఈ విధంగా తయారైన పంచదార మొత్తాన్ని వేరు జల్లెళ్ల ద్వారా జల్లిస్తారు. దాని వలన 3 రకాల పంచదార తయారవుతుంది. అందులో ఒకటి ఎస్ సైజ్, రెండవది ఎం సైజ్, మూడవది ఎల్ సైజ్. ఇలా సైజులను బట్టి 3 రకాలుగా పంచదారను డివైడ్ చేస్తారు. మనకి షాప్స్ లో కూడా ఉంటుంది కదా, లావు చక్కెర, సన్న చక్కెర అన్నట్టు. అలా అంటే మీడియం చక్కెర. దాదాపుగా 1 క్వింటాల్ అంటే 100 కిలోల చెరుకుతో కేవలం 11 నుంచి 13 కిలోలు మాత్రమే తయారవుతుందన్నమాట షుగరు. అయితే ఇందులో జంతువుల ఎముకలు కలుపుతారనేది పూర్తిగా నిజమే. పంచదారను తెల్లగా మరియు మెరిసేటట్లు తయారు చేయడం కోసం జంతువుల ఎముకలు యొక్క చార్కోల్ను ఉపయోగించేవాళ్ళు. ఈ చార్కోల్ను జంతువుల ఎముకలను కాల్చి తయారు చేస్తారు. కానీ ఇండియాలో ఇప్పుడు ఈ ప్రాసెస్ బ్యాన్ చేయబడింది. ఇప్పుడు ఈ ప్లేస్ లో బ్లీచింగ్ కోసం సల్ఫర్ డైఆక్సైడ్ మరియు సున్నాన్ని యూజ్ చేస్తున్నారు. మనం ఫస్ట్ చెప్పుకున్నట్లుగా ఇదివరకు రోజుల్లో అయితే ఇలా జంతువుల ఎముకలే యూజ్ చేసేవాళ్ళట. తయారైన పంచదారను కావాల్సిన వెయిట్ ప్రకారం పెద్ద బ్యాగ్స్ లో మనకి ప్యాక్ చేస్తారు. సో మనమైతే ఇప్పుడు ఏం భయపడాల్సిన అవసరం లేదు. షుగర్ తయారీ విధానం ఇప్పుడు నేను క్లియర్ గా చెప్పాను కదా, ఇలాగే జరుగుతుంది. పాత రోజుల్లో అయితే మనకి నిజంగానే ఈ ఎముకలు, జంతువుల ఎముకలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రాసెసింగ్ చేసి ఇలా చేశారు. ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి అలాంటి బాధలు ఏమీ లేవు. సో ఇప్పుడు అన్ని చాలా మ్యానుఫ్యాక్చర్స్ కూడా మనకి మారిపోయినాయి. ప్రతి ఒక్కదానికి మిషన్స్ వచ్చేసినాయి. సో మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనకి చెరుకుతో షుగర్ అయితే ఇలా తయారవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో ద్వారా ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను.